అస్సలాము అలైకం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు చెప్పుకుంటున్న అంశం షిర్క్ అంటే ఏమిటి? అనేక దేవుళ్ళను పూజించడం షిర్క్ అంటారు. షిర్క్ అనేది అతి ఘోరమైన పాపం. షిర్కులోని కొన్ని రకాలు ఇప్పుడు తెలుసుకుందాం. మానవుల ఆరాధనలు కేవలం అల్లాహకు మాత్రమే అంకితం కావాలి, కానీ ఆరాధనలో వేరెవరికి భాగస్వామ్యం కల్పించకూడదు. ఒకవేళ అలా కల్పిస్తే షిర్క్ చేసినట్లే అవుతుంది. షిర్క్ అనేది ఘోరమైన పాపం. అల్లాహు ఏ పాపాన్నైనా క్షమిస్తాడు, కానీ షిర్కును మాత్రం తౌబా చేసుకోనంత వరకు క్షమించడు. దివ్య ఖురాన్లో 4వ సూరాలోని 48వ సూక్తిలో ఇలా చెప్పబడింది: అల్లాహు క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప తాను తలుచుకున్న వారి ఏ పాపాన్ని అయినా ఆయన క్షమిస్తాడు. అయితే ఇందులో రకాలు ఉంటాయి. షిర్కులోని రకాలు ఏంటి అంటే, కొన్ని పనుల్ని చూస్తేనే తెలిసిపోతుంది అవి షిర్క్ పనులా కాదా అనేది. అందులో ఇలాంటివి కొన్ని. షిర్కే అక్బర్, ఘోరమైన షిర్క్ అని అంటారు దీన్ని. ఉదాహరణకు, విగ్రహాలను పూజించటం, అల్లాహ్ను వదిలి ఇతరులతో దుఆ చేయటం. మరికొన్ని పనులు ఘోరమైన షిర్క్ కాకపోయినా వాటిలో స్వల్పంగా షిర్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇస్లామీయ పరిభాషలో దీనిని షిర్కే అస్గర్ అంటారు. ఈ షిర్కే అస్గర్ అంటే ఏంటంటే చిన్న షిర్క్ అంటే ఉదాహరణకి ఇతరుల మెప్పు కోసం నమాజ్ చేయటం మొదలగునవి చిన్న షిర్క్ కిందికి వస్తాయి. సోదరమణులారా, మనం ఇతరులు చూస్తున్నారు, ఇతరుల కోసం అని మనం అల్లాను ఆరాధించకూడదు. ముస్లింలలోనూ ఈ షిర్క్ ఉందా? ఈ షిర్క్ రుగ్మత ఉందా అంటే అవును, ఉంది. ముస్లింలలో కూడా ఈ రుగ్మత ఉంది. అనేక విధాలుగా, అనేక రూపాల్లో చాలామంది ముస్లింలు ఈ షిర్క్ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముస్లింలు ఒకవైపు షిర్క్ చేస్తూనే తమను తాము మంచి పని చేస్తున్నామని తాపీగా ఉండటం, వారు తమని తాము సమర్థించుకుంటున్నారు. వారు తమ అల్లాహ్ను విశ్వసిస్తున్నామంటారు, కానీ మరోవైపు ఆయనకు ఇతరులతో భాగస్వామ్యం కూడా అంటగడుతూ ఉంటారు. దివ్య ఖురాన్లోని 12వ సూరాలోని 106వ సూక్తిలో ఇలా చెప్పబడింది: వారిలో అల్లాహు ఇలా అంటున్నాడు, అల్లాహ్ను విశ్వసించేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ వారు ఆయనతో పాటు ఇతరులను కూడా భాగస్వాములుగా నిలబెడుతుంటారు. నేడు చాలామంది ముస్లింల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ముందు వారు పుణ్యాత్ములని, మహాత్ములని ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వారి అభిమానం వెర్రితలల వేస్తుంది. అంటే వాళ్ళ అభిమానం కాస్త షిర్క్ కిందికి వస్తుంది. మహాత్ములను, వలీలను, పుణ్యాత్ములను మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉంటారనే భావన వారిలో మొదలవుతుంది. తమను గురించి వారు దేవుని సన్నిధిలో సిఫారసు చేస్తారనే నమ్మకం బలపడుతుంది. సిఫారసులను ప్రసన్నం చేసుకోవడం వారి సమాధుల దగ్గర భక్తి ఆరాధనలు మొదలవుతాయి. క్రమంగా అదే సమాధి పూజకు కూడా దారి తీస్తుంది. ఈ రోజులో ముస్లింలు ఎలా ఉన్నారంటే, సోదరమణులారా, ముస్లింలు ఉండే ప్రాంతాల్లో ఈ సమాధి పూజ జరగని చోట అంటూ లేదు. అంటే అందులో ఆశ్చర్యం లేదు. ముస్లింల ఈ పరిస్థితి గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల పూర్వమే హెచ్చరించారు. అంటే వార్నింగ్ చేశారన్నమాట. నా అనుచర సమాజంలోని కొన్ని తెగల బహుదైవారాధకుల్లో కలిసిపోనంత వరకు, మళ్ళీ ముస్లింల చేత విగ్రహాలు పూజించబడినంత వరకు ప్రళయం సంభవించదు అని చెప్పడం జరిగింది. షిర్కే అక్బర్కు పాల్పడిన వారు, అంటే పెద్ద షిర్కుకు పాల్పడిన వారు ఇస్లాం పరిధి నుంచి తొలగిపోతారు. దీనికి భిన్నంగా షిర్క్ అస్గర్కు పాల్పడిన వారు ఇస్లాం పరిధి నుంచి మాత్రం తొలగిపోరు, కానీ పాపాత్ములుగా మాత్రం పరిగణించబడతారు. ఇంకో విషయం ఏమిటంటే, పశ్చాత్తాపం, తౌబా వల్ల ప్రతి పాపం క్షమించబడుతుంది అని తెలుసుకోవాలి. అయితే ఈ షిర్కులో వివిధ రకాలు ఉంటాయండి. అవేంటంటే, ఇతరులను పూజించడం, అంటే అల్లాహును వదిలి లేక అల్లాహుతో పాటు ఇతర దేవుళ్ళను లేక వలీలను పూజించటం.
ఘోరమైన బహుదైవ ఆరాధన అవుతుంది. దివ్య ఖురాన్లోని 26వ సూరాలోని 213వ సూక్తిలో ఇలా చెప్పబడింది, ఆదేశింపబడింది, అల్లాహుతో పాటు మరొక దేవుణ్ణి ఎవరిని వేడుకోకు. అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అల్లాహును వదిలి ఇతర కల్పిత దేవుణ్ణి వేడుకుంటూ చనిపోయేవాడు నరకానికి వెళ్తాడు. అల్లాహును తప్ప ఇతరులను ప్రార్థించటం ప్రార్థన లేక దువా కూడా ఆరాధన కిందికే వస్తుంది. పైగా దువా ఆరాధన సారం అని హదీసుల్లో చెప్పబడింది. దివ్య ఖురాన్లోని 40వ సూరాలోని 60వ సూక్తిలో ఇలా సెలవీయబడింది, ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పనిసరిగా అవమానానికి పరాభవానికి గురై నరకంలో ప్రవేశిస్తారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. ఆయన ఇలా అన్నారు, ప్రార్థనే ఆరాధన, ప్రార్థన దువా కూడా ఆరాధన అయినప్పుడు ఆరాధనలో అల్లాహకు తప్ప వేరెవరికి భాగస్వామ్యం కల్పించరాదు. అల్లాహును వదిలి ఇతరులను ప్రార్థించరాదని భావం. మరణించిన వారిని సహాయం చేయమని అర్థించడం కూడా షిర్క్ కిందికే వస్తుంది. దివ్య ఖురాన్లోని 16వ సూరాలోని 20-21వ సూక్తులలో ఇలా చెప్పబడింది, అల్లాహును వదిలి ప్రజలు వేడుకుంటున్న ఇతర వ్యక్తులు ఏ వస్తువుకు సృష్టికర్తలు కారు. వారు స్వయంగా సృష్టింపబడిన వారు నిర్జీవులే కానీ సజీవులు కారు. వారు ఎప్పుడు మళ్ళీ బ్రతికించబడి లేపబడుతున్నారో కూడా వారికి తెలియదు. సాధారణంగా ప్రజలు అల్లాహును కాకుండా మరి వేటిని వేడుకుంటారు? చెట్టుల్ని, పుట్టల్ని, రాళ్ళని, రప్పల్ని, చనిపోయిన పుణ్యాత్ముల్ని, వీరినే కదా వేడుకునేది. వీటిలో మొదటి 4 వస్తువులు అల్లాహు చేత సృష్టించబడినవి. విశ్వంలో మనిషి కన్నా చాలా అధమమైనవి. మనిషి అలాంటి అధమ వస్తువులను వేడుకోవటం అతని పాలిట ఎంతైనా అవమానకరం. ఇకపోతే మిగిలింది చనిపోయిన పుణ్యాత్ములు. ఎంతటి మహాత్ములైనా చనిపోయిన తర్వాత తామే నిస్సహాయులై పోతారు. ఇక వారు ఇతరులకు ఏం సహాయం చేయగలుగుతారు? వారికి తాము తిరిగి ఎప్పుడు బ్రతికించబడతారో కూడా తెలియదు. ప్రాపంచిక విషయాల్లో ఒండొకరి సహాయం కోరటం కూడా షిర్క్ కాదు. ఇతరుల పేరు మీద మొక్కుబడులు చేసుకోవడం షిర్క్. అల్లాహును వదిలి ఇతరుల పేరు మీద మొక్కుబడులు చేసుకోవడం, వారికి నజరానాలు చెల్లించుకోవటం కూడా షిర్క్ కిందికే వస్తుంది. ఇతరుల కొరకు బలి ఇవ్వటం, వారి పేర జిబా చేయడం కూడా షిర్క్ కిందికే వస్తుంది. కుర్బానీ కూడా అల్లాహ్ కోసమే జరగాలి. దివ్య ఖురాన్లో 108వ సూరాలోని 2వ సూక్తిలో ఇలా ఆదేశిస్తోంది, కేవలం నీ ప్రభువు కోసమే నమాజ్ చెయ్యి, కుర్బాన్ ఇవ్వు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ కానీ వారి పేరు మీద జిబా చేసిన వారిని అల్లాహ్ శపిస్తాడు. కాబా తప్ప ఇతర ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయరాదు. తవాఫ్ అంటే కాబా గృహ ప్రదక్షిణలు హజ్, ఉమ్రా యాత్రల్లో ఒక ముఖ్య అంశం. హజ్, ఉమ్రా యాత్రలు కాబా గృహానికి మాత్రమే జరుగుతాయి కనుక ఇతర ఏ ఆలయం, ఏ దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేయరాదు. ఒకవేళ చేస్తే షిర్క్ చేసినట్లవుతుంది. దివ్య ఖురాన్లోని 22వ సూరాలోని 29వ సూక్తిలో అల్లాహు ఇలా సెలవిచ్చాడు, వారు ఆ ప్రాచీన గృహం కాబా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అల్లాహకు తప్ప ఇతరులకు అగోచర జ్ఞానం ఉందని నమ్మటం కూడా షిర్క్ కిందికే వస్తుంది. అగోచారాలు అంటే కంటికి కనిపించనివి, సృష్టి రహస్యాలు, దేవుడు మానవులకు తెలియపరచకుండా గుప్తంగా ఉంచిన విషయాలన్నమాట. వాటి గురించి అల్లాహకు తప్ప మరెవరికి తెలియదు. సృష్టి రహస్యాలు తనకు తెలుసుకేవాడు, వాటిని నమ్మేవాడు ఇద్దరు ఇస్లాం పరిధి నుంచి తొలగిపోతారు. సోదరిమణులారా, ఈరోజు షిర్క్ గురించి తెలుసుకున్నాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు.